సో సో రీజనల్ రాజమౌళి గారు ఇప్పుడే అన్న మనోభావాలు దెబ్బతీస్తారేమో అని మొదలెట్టేశారు అప్పుడే. లేదు సార్, రీజనల్ సినిమాని 300 కోట్లు, ఆయన పానింటి సినిమాని 1000 కోట్లు చేస్తే మీరు రీజనల్ సినిమాని 300 కోట్లు చేశారు కాబట్టి పైగా ఆయన కంటిన్యూ సక్సెస్లు, మీరు కంటిన్యూ సక్సెస్లు. సో అంచేత మిమ్మల్ని ఆయనతో పోల్చడం కాదు. సో రీజనల్ రాజమౌళి గారు మీరు, సో మీ గురించి చెప్పేది అడిగేది ఏం లేదు. కంగ్రాట్స్ మరోసారి చెప్పడం తప్పించి. రీజనల్ రావిపూడానండి ప్లీజ్. సో ఎందుకంటే ఆయన ఈజ్ లైక్ రాజమౌళి గారు ఈజ్ ఎ జైన్ పర్సనాలిటీ. సో నాకు ఆయనతో అస్సలు ప్లీజ్, అంటే ఆయన వెనక ఎక్కడో పక్కన అంటే ఓకే, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఓకే, ఎల్వీఆర్ గారికి ఇవ్వండి సార్. ఎల్వీఆర్ గారు మీ అందరితో కూడా ఎక్కువ ఫోన్లో టచ్లో ఉండవు, కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం అందరినీ. మిమ్మల్ని చూస్తూనే ఉంటామండి. మీ ఇంటర్వ్యూలు, మీ రివ్యూలు చూడకుండా మేము ఏ రోజు నిద్రపోమండి. మూర్తి గారిని చూడకుండా మేము పడుకోం. లేదు కానీ అంటే మీరు ఇందాక స్పీచ్లో మాట అన్నారు, చాలా కాలం ఏంది డిస్ట్రిబ్యూటర్లు 20% కమిషన్ తిని అని చెప్పి. కరెక్టేనండి. కానీ గత 2 ఏళ్ళుగా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద అంకెలు పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి. కూర్చో సరే, పోస్టర్లు వేస్తున్నారు, మీరు పంపిణీ చేశారా, వేరే వాళ్ళు పంపిణీ చేశారా అని పక్కన పెడితే గత 2 ఏళ్ళుగా పెద్ద పెద్ద పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫారిన్ తీసుకెళ్ళిన సినిమాలు వచ్చాయి హిట్ అని చెప్పి. మరి కమిషన్లు తినకుండా మరి ఇవన్నీ ఏంటంటారు? దౌర్భాగ్యం అదేనండి. మేము బయటకు మాట్లాడకూడదు, మాట్లాడితే విరోధం. మేము డబ్బు పోగొట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్థితి. అదేండి వాస్తవం చెప్పాలంటే. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదే లేకపోతే మేము నిజం చెప్పామనుకోండి, మాకు నెక్స్ట్ పిక్చర్ ఎవరు నష్టపోయి నెక్స్ట్ పిక్చర్ పోగొట్టుకున్నాడు అవుతాం. మీకు తెలుసు ఆ విషయం. సో అందుకని డబ్బులు పోయినా నవ్వుతూ ఉండాలి. డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అలాగే ఉంది ఇవాళ. రాజుగారు అన్నారు చూడండి, జిల్లాకు 1-2 మిగిలారని. ఆ 2 కూడా మిగలకుండా పోతారు ఇక. ఓకే సరే, ఇంకొక క్వశ్చన్. ఇందాక హరి గారు మీ అందరి తరఫున మిమ్మల్ని అడుగుతాను. మీ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు వీళ్ళందరిలో కూడా బాగా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి. ఇటీవల కాలంలో ఇంకొక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. ఒకప్పుడు మేము హరి గారికో లేకపోతే మీకో ఇంకో ఎవరికైనా ఫోన్ చేస్తే ఎంత చేసిందంటే టక్మని చెప్పేసే పని ఉండేది. గత 2 సంవత్సరాలుగా చెప్పడాన్ని కూడా మీకు తాళం వేసి నెంబర్లు చెప్పకుండా అలాంటి పరిస్థితి స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. అవునంటారు కాదండి? డెఫినెట్గా అండి. ట్రెండ్ స్టార్ట్ అయింది అనేది మీకు తెలుసు కదా, మరి మీరందరూ ఏం చేస్తున్నారు? చెప్తున్నా, అదే అడుగుతున్నా. నేను అడుగుతున్నాను ఒక ప్రొడ్యూసర్గా. అవును, ప్రొడ్యూసర్గా ట్రెండ్ స్టార్ట్ అయింది, అన్నీ ఏకుతారు కదా. ఆఫీస్లో ఇది జరుగుతుంది, ఆఫీస్లో వాళ్ళని తీసేశారు, ఆఫీస్లో భోజనాలు మానేశారు, ఇవన్నీ రాస్తారుగా. మరి ఇది జరుగుతుంది అన్నప్పుడు మీరేం చేస్తున్నారు? జర్నలిజం అంటే క్వశ్చన్ అది మీరు చెయ్యాలి, వాళ్ళని అడగడం కాదు. మేమందరికి మాకు వీక్నెస్ ఉందండి, మా అందరికి మా వీక్నెస్ ఉంది. మీకు ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన చేత చెప్పిస్తున్నాను ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని నేను మీకు ఒక పాయింట్ కి తీసుకొచ్చి, ఆఫీస్లో మా ఆఫీస్లో భోజనాలు కూడా మానేశారు అనేది రాశారు కదా. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కదా. జర్నలిజం దాంట్లో నుంచి మీరు రాయాలి. మార్పు మీ దగ్గర రావాలి. ఏమండి, మార్పు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడే. స్వామి ఒకసారి ఆయనకి ఇవ్వండి, ముందు రాజుగారు మీరు క్వశ్చన్ చేయమని మీరే చెప్తారు. క్వశ్చన్ చేస్తే వాళ్ళ పక్కన పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదంట కదండి. ఏది మూవీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ క్వశ్చనింగ్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకే ఇవ్వట్లేదంట కదండి. అట్లేం లేదే, ఎవరన్నారు? చెప్తా, తర్వాత మాట్లాడదాం. అంటే నేను విషయం ఏంటంటే సార్, గత 2 సంవత్సరాలుగా పెద్ద సినిమాలకి ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెంబర్లు చెప్పకండి, నెంబర్లు మాకు పంపండి, మేము రిలీజ్ చేస్తాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. మొన్నాడు వాళ్ళు ఏ నెంబర్ రిలీజ్ చేస్తే అవే బయటికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు బాధపడినా కూడా బయటకు నవ్వాల్సి వస్తుంది. ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని మాకు తెలిసి మీ ఐటమ్ లేదు, బట్ డిస్ట్రిబ్యూటర్లతో చెప్పిద్దాం నేను అడుగుతున్నా. ఆయన ఇప్పుడు మేము అబద్ధం ఆడినా, ప్రొడ్యూసర్లు అబద్ధం ఆడినా, మీరు అబద్ధం ఆడినా జనం నమ్మట్లేదండి. అది మాత్రం వాస్తవం. మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇది మీరు మేము ఆడక్కల్లా, జనం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. అది
ఎల్ఈఆర్ గారు చాలా ఓపెన్ గా మాట్లాడతారు, ఇప్పుడు అందుకని ఆయనతో గ్రాటిట్యూడ్ మీట్ కాస్త ఇప్పుడు చూడండి, దీని తర్వాత మొత్తం ఫ్యాన్స్ అందరు కలిసి ఈయన ఫోటో పెట్టి మొత్తం ఈ రోజు సాయంత్రం వరకు చెడు కూడా ఆడేస్తారు. ఓకే అంటే మూర్తి గారు, మనకు మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. సో ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి, ఆఫీసులలో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి. ఎందుకంటే అది మా ప్రొఫెషన్. ఏమి చేయాలి ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్కు ఉండే డెసిషన్ అది. సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు మీరు ఏకండి, మీరు ఏకితే కరెక్షన్ అవుతుంది కదా. మీకే క్వశ్చన్, సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశారు. సరే, 2 సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేశారు, 2 సినిమాలు చాలా పోస్టర్లు వేశారు. మొదటి సినిమా పోస్టర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా, మీరు వేసిందా, వేరేగా వేసిందా? అది మీకేం తెలుసు? మాకు తెలియదు కూడా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాకు వీక్నెస్ ఉంటాయి, మేము మాట్లాడలేము. మీకేం తెలుసు సార్? నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు వేసిన పోస్టర్ మాకేలా తెలుసు? మా వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నాను కదా. మీకు తెలియదా? మీ వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు. మీకు తెలియదా? మీరు వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు. ప్రతి సెంటర్లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా? ఫస్ట్ మీ హరి చెప్తున్నా, అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట. సో మీరే క్యాల్కులేట్ చేసి వేయండి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమాది. బెటర్, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సార్, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావుపూడి గారికి 8వ హిట్ ఇచ్చింది కాబట్టి అది పెద్ద గొప్ప విషయం కాదు. వెంకటేష్ గారిని సీనియర్ హీరోస్లో ఇప్పుడు టాప్లో నిలబెట్టింది, అది పెద్ద గొప్ప విషయం కాదు. ఏంటి గొప్ప విషయం అంటే దిల్ రాజు గారిని నిలబెట్టింది ఆ సినిమా. చాలామంది ఇందాక మన శిరీష్ గారు అన్నట్టు ఏంటంటే చాలామంది దిల్ రాజు గారు పడిపోతారేమో ఈ సినిమాతో అని అనుకున్నారు. బట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆయన నిలబడడానికి స్ట్రెంత్ ఇచ్చింది. మళ్ళీ ఇంకా సినిమాలు తీయడానికి, ఇంకో 10 సంవత్సరాల సినిమాలు తీయడానికి అనేది కాన్ఫిడెన్స్ ఇచ్చింది. చాలామంది ఏంటంటే ఈ ప్రొడక్షన్ హౌస్లు బాగా ఎక్కువ సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్లు అంతకంతకే తగ్గిపోతున్నాయి. దిల్ రాజు గారు నిలబడ్డారంటే కంటిన్యూస్గా సినిమాలు తీస్తారు, ఇండస్ట్రీ అలా రన్ అవుతూ ఉంటుంది. అందుకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గొప్ప సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది నిజమండి. అంటే ప్రతి సినిమా ద్వారా ఒక మినిమం 500 మంది ఎవ్రీ డే బ్రతుకుతారు. సో మేము ఎన్ని ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే అంతమందికి భోజనం దొరుకుతుంది. ఈ లాజిక్ చాలామంది మర్చిపోతారు. సో ఇవాళ మనకు 150 సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన ఇన్కమ్ ట్యాక్స్లతో జరిగిన కాన్వర్సేషన్ చెప్తాను. వాళ్ళు అడిగాడు ఆయన, ఎందుకు ఇన్ని సినిమాలు వస్తాయి మరి ఎందుకు మీరు ఇన్ని ఫ్లాపులు అని చెప్తుంటారంటే 90% ఫ్లాపులు సార్ అని లాస్ట్ ఇయర్ది షీట్ ఇచ్చా. ఎందుకో లాస్ట్ ఇయర్ది నేను తెప్పించా 2024 షీట్. ఆయనకి ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, మరి ఎందుకు తీస్తున్నారు ఈ సినిమాలు? ఒక్కొక్కరిది ఒక్కొక్క యాంబిషన్ సార్. సినిమాలు జరుగుతూనే ఉంటాయి, మాకు అలా కాదు. సక్సెస్ సినిమా తీయడానికి ఎంత కష్టపడాలనేది మాకు తెలుసు. దానికోసమే ప్రయత్నం చేస్తాం. దాంట్లో కొన్ని సక్సెస్లు వస్తాయి, అప్పుడప్పుడు క్యాచ్ అవుతాం. రాజుగారితో ఒక 1 year బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. ప్రొడ్యూసర్స్ అందరినీ కూర్చోబెట్టి అడిగితే సేమ్ ఇదే క్వశ్చన్ అడిగి, అంతకంతకి ఒకప్పుడు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు, ఇప్పుడు 10-15 మందికి వచ్చేసారంటే ఆయన బ్లంట్గా ఒక మాట అన్నారు. ఏంటంటే నెక్స్ట్ 2-3 ఏళ్ళలో వీళ్ళు కూడా ఉండరు, మనం బాలీవుడ్లో లాగా అవుట్ రైట్ రిలీజ్ చేసుకోవాల్సిందే, మనమే కార్పొరేట్ లాగా మల్టీప్లెక్స్లతోనే అయ్యింది టైఅప్ అయ్యి, అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ ఎంతమందిని స్టేజ్ ఎక్కిచ్చారు. సో ఈ సినిమా అచీవ్మెంట్లో అదొకటి. యా, అది ఇందాక అన్నాను కదండి. అంటే ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉండేవాళ్ళు మెల్లిగా కనుమరుగవుతూ కొందరే, అంటే వీళ్ళు కూడా ప్యాషన్తోనే, వీళ్ళకు కూడా ప్యాషన్ పోయిన రోజు వీళ్ళు మానేస్తారు. వీళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ వెనకకు లాగుతూనే ఉన్నారు, మీకు ఇంత స్ట్రెస్ అవసరమా, ఆపేసేయండి అని. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కి సక్సెస్ వచ్చేది చాలా తక్కువ పర్సెంటేజ్లోనే సక్సెస్ వస్తుంది. దాంట్లో కూడా నిలబడడం అంటే ఇట్స్ నాట్ ఏ జాబ్. రాజుగారు ఇంతకుముందు అంటే కోవిడ్కి ముందు పెద్ద హీరోల సినిమాలు ప్రతి నెల ఒక రెండు ఫిల్మ్స్ వచ్చేవి, మీడియం రేంజ్ 2-3 ఫిల్మ్స్ వచ్చాయి. సో సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తాయి, గ్యారంటీ ఎక్కువ ఉంటుంది పెద్ద హీరోలు కానీ మీడియం రేంజ్ హీరోలు కానీ చేస్తే. ఇప్పుడు చూస్తే జనవరిలో 3 సినిమాలు వచ్చినాయి, ఫిబ్రవరిలో 1-2 ఉన్నాయి రీజనబుల్ ఫిల్మ్స్. ఇట్లా ఒకప్పుడు 5-6 హిట్ వచ్చే పొటెన్షియల్ ఉన్న సినిమా ఉంటే ఇంతకుముందు, ఇప్పుడు హిట్ వచ్చే పొటెన్షియల్ సినిమా 1-2 ఉంటున్నాయి ఎవ్రీ మంత్. అంటే ఇంత తగ్గటానికి కారణం ఏంటి? అండ్ ఫ్యూచర్లో ఎక్కువ సినిమాలు తీసి పెద్ద హీరోలు మీడియం రేంజ్ హీరోలు ఎక్కువ సినిమాలు తీస్తే తప్పితే ఇండస్ట్రీ వోంట్ సర్వైవ్.
మీరు దీని కరెక్షన్కి ఏదన్నా చేస్తున్నారా? అంటే యాక్చువల్ అండి అది ఇప్పుడు నంబర్స్ పెరిగిపోయాయండి. ఇప్పుడు స్టార్ సినిమాలు ఏమైందంటే 400 crores 500 crores బడ్జెట్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ ఒక్క సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారు. అంటే ఆ సినిమా ఆడలేదనుకో చాలా డ్యామేజ్ జరుగుద్ది. కాబట్టి మనకు స్టార్ సినిమాలు మనం ఇప్పుడు చూసుకుంటే ఉన్న టాప్ స్టార్స్ అందరూ 2 yearsకి ఒక ఫిలిం వస్తుంది. సో అది కరెక్షన్ మళ్ళీ ఇంతకుముందు కోవిడ్కి కానీ కోవిడ్ ముందు కానీ జరిగింది. ఇప్పుడు ప్రభాస్ కంటిన్యూస్ డూయింగ్ 3 films, బన్నీ వాంట్స్ డూ ఇన్ ఏ ఇయర్ 2 films. ఇట్లా వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. స్టార్ట్ అయ్యి కరెక్ట్ అవుతే మళ్ళీ 26, 27 నుంచి డెఫినెట్గా ప్రతి హీరో సినిమా ఒకటి రిలీజ్ అవ్వాలి. అయినప్పుడు ఆటోమేటిక్ స్టార్ సినిమా ఒకటి, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు 2 films ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అది ఒకటే సొల్యూషన్. హరిగారు సంక్రాంతికి రిలీజ్గా అవ్వగానే రాజుగారి ఐటీ జరిగింది. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ గారెంటీ మీట్ పెట్టారు. దీని తర్వాత మీ అందరి డిస్ట్రిబ్యూటర్ మీద ఐటీ రైట్స్ జరిగే అవకాశం ఉందనుకుంటున్నాను. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి అయితే రైట్కి వస్తే నెంబర్లు చెప్పారు కదా మొత్తం. అదే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వస్తే అదే డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకప్పుడు ఎలా ఉన్నదో తెలియదు కదండి. జిఎస్టీ వచ్చాక ఐటీ వాళ్ళకంటే వైట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ మేము చూపిస్తున్నాం. ఎందుకంటే మాకు 18% సినిమా రిలీజ్ తర్వాత రికవరీ ఉంటుంది. అంటే మేము పంపించే ప్రతి రూపాయికి ప్రతి 1 lakhకి 18,000 ఇన్వాయిస్ వస్తుంది మాకు, జిఎస్టీ ఇన్వాయిస్. అందుకని మేము క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసి అయినా ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ క్యాష్ ఇచ్చే రోజులు పోయినాయి. ఎందుకు అంటే అది మా సేఫ్టీ. ఒక సినిమా పాత రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయిపోయి ఏదన్నా తేడా వస్తే మాకు ఇంకేం రాదండి, అంతటితో ఆగిపోయేవాళ్ళం. అంటే రూపాయి కూడా రొటేషన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు లక్కీగా జిఎస్టీ పుణ్యం అని చెప్పి మాకు ఒక సినిమా ఏదైనా తేడా వస్తే ప్రొడ్యూసర్స్, ప్రతి ప్రొడ్యూసర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తేడా వస్తే జిఎస్టీ ఇన్వాయిస్ వితిన్ 1 monthలో ఇచ్చేస్తున్నారండి. ఇచ్చినప్పుడు మాకు 18% ఇన్వాయిస్ రూపంలో డబ్బులు వస్తుంది. ఆ ఇన్వాయిస్లు మేము థియేటర్స్కి ఇస్తే వాళ్ళు మాకు క్యాష్ ఇస్తారు. క్యాష్ మీన్స్ వైట్లో ఇస్తాం. అంటే ఆ అమౌంట్ ఒక 1 crore మాకు 1 crore ఇన్వాయిస్ వస్తే 18 lakhs మా బ్యాంక్లో ఉన్నట్టు. ఇది చాలా హ్యాపీ. అందుకని మేము ఏదన్నా చిన్న సెంటర్ అంటే జిఎస్టీ పరిధిలో లేని థియేటర్స్ చాలా ఉంటాయి, అంటే సెంటర్స్లో అక్కడ 5,000 10,000 కలెక్షన్లు వస్తే 1 లక్ష 2 లక్షలు చేరితే కూడా దాన్ని తెచ్చి అకౌంట్లో వేసే కొడతాం మేము, ఎందుకంటే మాకు ఇన్వాయిస్ కావాలి. అందువల్ల అది. ఇంకొకటి 90% ఫ్లాపులు ఉంటాయండి. ఇప్పుడు 10% సక్సెస్ రేట్ కూడా లేదు ఈరోజు. 10% సక్సెస్ రేట్లో అసలు అయ్యేటి 5% ఉంటే కమిషన్లు వచ్చే సినిమాలు 1 2 ఉంటాయి. ఇది నిజం. టోటల్గా 1 yearలో సినిమాలు చేస్తే మ్యాక్సిమం 10 moviesకే 20% కమిషన్ వస్తాయి. ఒక 5 movies బ్రేక్ ఏమైనా అవుతాయి, ఒక 5 movies ఏదైనా 5% 10% ఉంటాయి. ప్లస్ ఇప్పుడు చాలా సినిమాలు రిలీజులకే వచ్చేసాయి. మేము కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ జస్ట్ కమిషన్కే చేస్తున్నాం. పర్చేజింగ్లు కూడా తగ్గిపోయాయి. మాకున్న కొన్ని రెగ్యులర్ బ్యానర్స్లో తప్పితే ఇంక. అందువల్ల ఎవరు వచ్చినా దాని గురించి ఎవరికి టెన్షన్ లేదని. డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి అందరికీ తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఓకే అనిల్ గారు, ఈ సినిమా తర్వాత మళ్ళీ ప్రేమ కథలు మొత్తం మారిపోయే అవకాశం ఉంది. కొత్తగా డైరెక్టర్స్ ఎవరైనా సరే సినిమా చేయాలంటే మారిపోతారా? వెంకటేశ్వర గారి క్యారెక్టర్ లవ్ ఒకవేళ ఫెయిల్ అయితే వెంటనే మరో లవ్లో పడిపోయి పెళ్లి చేసుకో ఇలా మార్చేశారు. సో దీనిపైన మంచిదే కదండి. పిచ్చోళ్ళే రోడ్లకి తిరగటం కంటే లవ్లో ఫెయిల్ అయ్యి హ్యాపీగా ఎవరైనా మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని అదొక మెమరీ లాగా ఉంటే బెటర్ కదా. సో అంతే, ఎనీథింగ్ లైఫ్లో ఒక ఫేజ్ అనుకొని పాసింగ్ క్లౌడ్ లాగా మళ్ళీ ఇంకొక లైఫ్ స్టార్ట్ చేయాలి. లవ్లో ఈరోజు ఫెయిల్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నో చెప్తే నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్లో వెతుకులాట మొదలు పెడుతున్నారు. ఇప్పుడు అవి లేవు, నెక్స్ట్ డేనే. సార్ రాజు గారు అంటే ప్రొడ్యూసర్స్ మధ్య ఉన్న అనారోగ్యకరమైన పోటీ వల్ల ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లం ఎదురవుతుంది అనేది బయట ఒక టాక్ అండి. అంటే బ్యానర్స్ మధ్య ఆధిపత్య పోరు కానీ, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా లాస్ట్ టైం చూసాం ఆధిపత్య పోరు. దీనివల్ల ఇప్పుడు పాపం ఎవరైనా ప్యాషన్తో వద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి సార్. అంటే బడ్జెట్స్ పెరిగిపోవడము, లార్జర్ దెన్ బడ్జెట్లు అనేవి లార్జర్ దెన్ లైఫ్లో వెళ్ళిపోవడం, అంటే సినిమా రేంజ్ అనేది పెరగడం వల్ల ప్యాషన్తో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కొత్తగా రాలేని పరిస్థితి ఎదురవుతుంది సార్. అంటే దీన్ని ఫ్యూచర్లో బేసిక్గా ఫస్ట్ కరెక్షన్, ఆధిపత్య పోరు అనేది ఇక్కడ ఏముండదు. సో ఎవరి సినిమా వాళ్ళది, సక్సెస్ అవుతేనే కింగ్. దిల్ రాజు అయినా ఇంకోరైనా సక్సెస్ కానప్పుడు ఏముంటుంది, 3 రోజులు కూడా ఆ సినిమా గురించి మాట్లాడారు, మండే రోజుకి మర్చిపోతారు. సో సక్సెస్ఫుల్ తీయటానికి వర్క్ చేయాలి, కానీ ఇక్కడ ఆధిపత్య పోరు అనేది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేదు. నో సార్, అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక హీరోతో
ఒక మిడ్ రేంజ్ హీరోతో మీరు తక్కువ రెమ్యునేషన్ ఇచ్చి మీ సినిమాకి పెట్టుకుంటారు సార్. యాక్చువల్గా మీరు కంఫర్టబుల్గా సినిమా చేస్తారు. బట్ మీ కాంపిటీషన్ లేకపోతే ఇంకో బ్యానర్ ఉంటుంది, వాళ్ళు మీరు ఒక 40 కోట్లలో చేసిన సినిమాను ఇప్పుడు వాళ్ళు 70-80 కోట్లలో ఆ హీరోతో సినిమా చేస్తున్నారు. దాని రిజల్ట్ అనేది ఎంత వస్తుందో తెలియదు సార్. బట్ ఆ హీరో నెక్స్ట్ మీ బ్యానర్లో చేస్తున్నప్పుడు మీరు 40లో చేసిన హీరో నెక్స్ట్ ఇమీడియట్గా అతను కూడా మళ్ళీ 70-80 కోట్లు అడిగినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది మీ బ్యానర్ మీద పడుతుంది కదా. నేను అడుగుతుంది వర్కౌట్ కాకుండా నేను ఎందుకు తీస్తాము? వర్కౌట్ అవుతాను ఎవరైనా. ఇప్పుడు నువ్వు జీలో పని చేస్తున్నావు, నీకు ఇంకో కంపెనీలో శాలరీ ఇస్తారు, నువ్వు మార్చుకొని వెళ్ళవా? అంటే ఆలోచిస్తాను కదా సార్. అంటే దాని బ్యాక్గ్రౌండ్ అదంతా. ఎస్, 2 లక్షలు ఇస్తామంటే వెళ్ళిపోతావుగా. ఎందుకంటే నీ దగ్గర కెపాసిటీ ఉంది, జర్నలిస్ట్గా నువ్వు పని చేస్తావంటే పక్క ఛానల్ నీకు ఆఫర్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే వాల్యూ. ఆ హీరోతో సినిమా ఆ హీరోతో సినిమా తీస్తే ఈ బడ్జెట్లో వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు తీస్తారు. ఎవరిని మనం ఆపలేము. అందుకే ఇక్కడ ఆధిపత్య పోరు ఉండదు అని చెప్పింది నీకు. ఫస్ట్ అక్కడ కరెక్ట్ చేశా. సాయి గారు సో సాయి గారు సో అనిల్ గారికి కంటిన్యూగా హిట్లు ఫ్లాప్ లేని డైరెక్టర్. బట్ అయినా కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి అంటే ఎవరైనా కావాలని చేస్తున్నారు అనుకుంటున్నారా? మీరేం నోటీస్ చేశారు ట్రోల్స్ అన్నీ చూసాక? పనులున్న చెట్టుకు రాళ్ళు పడతాయి అంతే. మీరు చెప్పండి. ఫేమస్ లేకుంటే ఎవరు పట్టించుకోరమ్మా. ఫేమస్ ఉన్నారు కాబట్టి పట్టించుకుంటారు. ఫేమస్ అయ్యాడు ఏం చేస్తాడు పాపం. నాది సేమ్ డైలాగ్. సో అనిల్ గారు, సో నేను ముందే చెప్తున్నాను, ఇది కాంట్రవర్సీ క్వశ్చనే, మా జర్నలిస్టులకి సంబంధించింది. అయితే ఒక మూవీ ప్రమోషన్స్లో మీడియా పాత్ర కూడా ఉంటుంది. కానీ ఆ మీడియాలో 4-5 తలకాయలనే మీరు ఎందుకు చూస్తున్నారు? మిగతా వాళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదు అనేది కొంతమంది ఆరోపణ. ఇప్పుడు మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా 4-5 చెప్పారు. సో ప్రమోషన్స్లో 4-5 చాలా మీకు కరెక్ట్ ప్రశ్న మామూలుగా సంధించలేదు. నేను దీని తరపున మీకు చెప్పాల్సింది ఏంటంటే, నాకు 4-5 వారంలో అప్పుడప్పుడు నాతో ఫోన్లు చేసి పర్సనల్గా శాటిలైట్ ఛానల్స్ వదిలేస్తున్నారు, పెద్ద పెద్ద పేపర్స్ వదిలేస్తున్నారు. అన్ని చెప్పానమ్మా. మీడియా అంటే అన్ని కదా. కానీ నేమ్స్ చెప్పారు కదా. నేమ్స్ అంటే నాకు ప్రతి ఒక్కరి పేర్లు ఎక్కడ చెప్పమంటారు? ఇప్పుడు ఈనాడులో పనిచేసే 4 చెప్పకూడదు ఏమండి? వాళ్ళు నాతో రోజు టచ్లో ఉంటారు. అప్పుడప్పుడు మీరు తిన్నారా, మీరు బాగున్నారా, మీరు ఎప్పుడన్నా బాధపడుతుంటే ఎప్పుడన్నా నాకు ఫోన్ చేసి పలకరించారా? నాకు మొన్న జ్వరం వచ్చింది, నాకు మొన్న చెప్పేది వినండి. మొన్న నాకు ఆ మధ్య ఫీవర్ వస్తే మూర్తి గారు బాగున్నారండి, హెల్త్ అలా ఉందని అడిగారు. మీరు అడిగారు ఫేస్ టు ఫేస్ అడిగారండి. ఏమయ్యా ఆధిపత్య పోరు ఇక్కడ ఉంది. అసలు ఆధిపత్య పోరు ఇక్కడ ఉంది రమేష్ గారు, ఇక్కడ కాదు. టు బీ హానెస్ట్, అందరు నేను అందుకే పేర్లు నాకు కొన్ని స్ట్రైక్ అవుతాయి. కొన్ని మీ పేరు లక్ష్మి నాకు గుర్తుంది, ఇందాక ఫ్లోలో మిస్ అయ్యాను. లక్ష్మి గారు చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. రాజు గారు మీరు గతంలో ఒక సినిమా స్టార్ట్ చేశారు వి వినాయక్ గారు హీరోగా. అది ఎందుకో కారణాల వల్ల అవ్వలేదు. కానీ మా కోరిక ఏంటంటే అనిల్ గారు హీరోగా ఒక సినిమా చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా అనిల్ యాక్టర్ అవుతాడు. ఎలాంటి యాక్టర్ అవుతాడో తెలియదు, కానీ ఫస్ట్ లాంచ్ చేసేది ఎస్విసిలోనే. అది అగ్రిమెంట్ ఉంది. అది ఆయన యాక్టింగ్ చేస్తే ఎస్విసిలోనే. రాజుగారు, సినిమా నిర్మాతలు ఓన్లీ నిర్మాణ బాధ్యతలు మొత్తం ఫండింగ్ అంతా తను భారం మోయకుండా డైరెక్టర్ని అలాగే మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళను కూడా ప్రొడ్యూసర్స్గా వాళ్ళను కూడా భాగస్వాములను చేస్తే నిర్మాతలకి భారం తగ్గుద్ది. నిర్మాతలు రెడీగా ఉంటారండి అలా చేసుకుంటే. నిర్మాతకు గోల్డెన్ ఆపర్చునిటీ అది. బట్ అది అంటే సిస్టమ్ అందరది సెట్ అయినప్పుడే చేయగలుగుతారు. బట్ అది ఇప్పుడు బాలీవుడ్లో ఉంది. స్టార్ట్ చేయకూడదు, మెల్లిగా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్న నాకు తెలిసి పుష్ప 2 అలాగే చేశారనుకుంటాను. సో మెల్లిగా స్టార్ట్ అవుతుంది. అది అయినప్పుడు డెఫినెట్గా ప్రొడక్షన్ హౌస్కి అడ్వాంటేజ్, అది బరువు తగ్గుతుంది. సో అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. అలాగే నిర్మాణ బాధ్యతల్లో అలాగే స్క్రిప్ట్లో కానీ అన్నిట్లో కూడా ఒక నిర్మాతగా మీరు ఇన్వాల్వ్ అవుతుంటారు. అలాగే నిర్మాతలు హీరోలు ఇన్వాల్వ్ అయిన సినిమాలు చాలా వరకు కూడా దెబ్బతిన్న సంఘటనలు కూడా మనం చూసాం. ఏది కరెక్ట్ అంటారు? నన్ను కూడా చాలామంది తిట్టుకుంటారు అనుకుంటావు అని, రాజుగారని ఇట్లా ఇరుకుతారు అని. సో సినిమా అనేది విజన్, జడ్జిమెంట్, అది వేవ్ లెంత్లో ఉన్నప్పుడు. ఇందాక నేను అనిల్ గురించి చెప్పాను, 6 సినిమాలు తీసాం. మా మధ్యలో నాకు తెలిసి ఈ రోజు వరకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది కూడా జరగల. అసలు క్రియేటివ్ డిఫరెన్స్ లేదు, ఫైనాన్షియల్ డిఫరెన్స్ అసలు లేదనుకోండి. సో అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వేవ్ లెంత్
కరెక్ట్గా ఉండి ఇద్దరు ఒకటేలాగా ఆలోచించినప్పుడు రిజల్ట్ వస్తుంది. లేకుంటే ఏమవుతుందంటే రిజల్ట్ రాలేదనుకో ఒకరి మీద ఒకరు వేసేసుకుంటారు. నేను ఇది చెప్పాను చేయలేదు, నేను ఇలా చేయమన్నాను చేయలేదు, అలా బ్లేమింగ్స్కి వెళ్తాయి. సో అందుకే చాలామంది క్వైట్గానే ఉంటారు. ఏం గిఫ్ట్ కావాలని? మీ పేరేంటి? రాధా, ఐ లవ్ యూ సార్. సో కాదు, ఇప్పుడు అనిల్కు మాకు ఉన్న అనుబంధం గిఫ్ట్లతో దూరం కాదు. ఆయన స్టేజ్ మీద చెప్తున్నా, ఆయన ఏది అడిగినా సార్ నాకు ఇది కావాలంటే ఆయన ఇంటి దగ్గర ఉంటుంది. కొందరేమో గిఫ్ట్లు ఇచ్చేసి ప్రమోషన్ చేసుకుంటారు. మాకు ఆ ప్రమోషన్ అక్కర్లేదు, మాకు ఇంటర్నల్గా అయినా ఏది అడిగినా అయిపోద్ది. అంటే కార్ ఏముంది, అదే కార్ ఆల్రెడీ ఇచ్చారు, అది వద్దులేదు. మన లాస్ట్ సినిమా కార్ ఇచ్చారు, ఏదైనా వేరేది అడుగు. ఆయన మనకి ఇవ్వాలి, మనం ఆయనకి ఎక్కడ ఇస్తాము? మాకు బ్లాక్ బస్టర్లే కావాలని అడుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ. ఒక చిన్న ఫెల్ స్టేషన్ అనుకోవచ్చు.